వర్ణిక వి వైజాగ్ నుంచి కామెంట్ పెడుతున్నారండి. డ్రై స్కిన్ కి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్ చెప్పండి ప్లీజ్. నాకు మెలాస్మా కూడా ఉంది సార్, మంచి మెలాస్మా రిమూవల్ క్రీమ్ కూడా చెప్పండి అని అడుగుతున్నారండి. వర్ణిక గారు, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ఎన్నో లక్షల మందికి, ఎంతో మందికి దాదాపుగా ఈ మంగు మచ్చలు అనేటివి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మంగు మచ్చని మనం మెలాస్మా అని అంటుంటాం. అయితే దీని గురించి ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎలా మనం మేనేజ్ చేయాలి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చాలా మందికి ఈ మంగు మచ్చలు అనేది ప్రాబ్లం ఉంటుందండి. మంగు మచ్చలు అనేటివి ముఖం పైన కొన్ని ప్రదేశాల్లో వస్తాయండి. దానికి 3 నుంచి 4 వెరైటీస్ దాకా మనం చూస్తూ ఉంటామండి. ఒకటి వచ్చేసేమో మ్యాలర్ ప్యాటర్న్ అండి. మ్యాలర్ ప్యాటర్న్ అని అంటే మనకి ఇక్కడ మంగు మచ్చలు అనేటివి బుగ్గల పైన అలానే ముక్కు పైన వస్తూ ఉంటాయి. రెండోది వచ్చేసి క్రేనియో ఫేషియల్ వెరైటీ. క్రేనియో ఫేషియల్ వెరైటీలో మీకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నుదుట పైన వస్తుందండి, అలానే బుగ్గ పైన కూడా వస్తూ ఉంది. అలానే మీకు సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అని అంటారు. సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అని అంటే ముఖం మధ్య భాగంలో, అంటే కంటి రెప్పల పైన ఈ భాగంలో, ముక్కు పైన, అలానే పెదవుల పైన, అలానే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. మ్యాండిబులార్ ప్యాటర్న్ అని అంటాం. అంటే మ్యాండిబులార్ ప్యాటర్న్ అంటే చెవు దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకి ఈ ఏరియా వరకు వచ్చేదాన్ని మ్యాండిబులార్ ప్యాటర్న్ అని అంటాం అన్నమాట. సో ఇలాంటి విధంగా మనకి మంగు మచ్చలు అనేటివి వస్తూ ఉంటాయి. ఈ మంగు మచ్చలు అనేటివి వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి అని అంటే దానికి మనము వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి ఈ మంగు మచ్చలు అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మంగు మచ్చలు అనేది జన్యుపరంగా రావచ్చండి, లేక హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల రావచ్చండి, లేక మనకి ఎక్కువగా ఎండకి వెళ్ళటం వల్ల కానివ్వండి, లేక దానంతా అదే ఇడియోపతిక్ రీజన్స్ తోటి రావచ్చండి. జన్యుపరంగా వచ్చిన దానికి ఏంటంటే అమ్మకి కానీ, నాన్నకి కానీ, తాతయ్యకి కానీ ఎవరికైనా ఉంటే కనుక అవి వస్తూ ఉంటాయి. నానమ్మల అమ్మమ్మలకైనా ఎవరికైనా ఉన్నా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మీకు రెండో కారణం వచ్చేసి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్. ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్లో మనకి మెనార్కీ అంటే ఏజ్ రిలేటెడ్గా మనకి అమ్మాయిలకి ఋతుస్రావం స్టార్ట్ అవుతుంది కదండి. అలా స్టార్ట్ అయినప్పుడు నెలసరి స్టార్ట్ అయినాక వచ్చేదానితో అప్పుడు 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఆ వయసులో ఒకటి వస్తుందండి. రెండోది వచ్చేసి మెనోపాజ్ టైంలో అండి. 50 ఏళ్ళ నుంచి అంటే మీకు 5 ఏళ్ళు వెనక్కి 5 ఏళ్ళు ముందుకి, అంటే 45 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు ఎప్పుడైనా కానీ మంగు మచ్చలు రావచ్చు అనమాట. సో మెనోపాజ్కి దగ్గరలో. అలానే ప్రెగ్నెన్సీలో దాన్ని క్లోయాస్మా ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకి వచ్చేదాన్ని మంగు మచ్చలు అని అంటాం అన్నమాట. ఇలానే కాకుండా ఈడియోపతిక్ రీజన్స్ కూడా ఉంటాయండి. ఈడియోపతిక్ రీజన్స్ అని అంటే అన్నోన్ రీజన్స్. అంటే మనకి శరీరంలో జరుగుతున్న దానికి కొన్నిటి వాటికి మనకి కారణాలు తెలుస్తాయి, కొన్నిటికి కారణాలు తెలియదు. ఇప్పుడు ఎలా మనకి సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది కదండి. సెల్ ఫోన్ ఉన్నప్పుడు మీకు ప్రపంచంలో ఎక్కడైనా కానీ వీడియో కాల్ ఒక్క నిమిషంలో ఇలా చేసేయగలరు కదా, ఒక్క క్షణంలో చేసేయగలరుగా. అలానే మీరు ఇక్కడి నుంచి బాంబేకి మీరు 5 నిమిషాల్లో వెళ్ళగలరా? ఇక్కడి నుంచి అమెరికాకి 2 గంటల్లో వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకంటే అది టెక్నాలజికల్ లిమిటేషన్. అలానే సైంటిఫిక్ లిమిటేషన్ అనేది ఉంటుంది. మనకి మంగు మచ్చలు అనే దానికి కారణాలు అనేటివి కొన్నిసార్లు దొరకవు. ఇప్పుడు కోవిడ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదండి. కోవిడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో అది మనకి లంగ్కి ఎఫెక్ట్ అవుతుందని మనకు తెలుసు. దానికి వ్యాక్సిన్స్ చేశాం. దానికి ప్రాణాంతకంగా ఉన్న పరిస్థితిలోంచి మనం ఇప్పుడు అంతా బయటికి ఒక్కరు కూడా మాస్క్ లేకుండా బయటికి వస్తున్నాం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏది కనుక్కున్నాం? కోవిడ్ లంగ్కే ఎందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు వరకు మనం కనుక్కున్నామా? లేదు. కోవిడ్ లంగ్కి వెళ్తుంది, అది ప్రాబ్లం అవుతుంది, అలా దాంతో పాటు మనకి ఇబ్బందికరంగా మారొచ్చు అనేది మనకు తెలుసు. కానీ కోవిడ్ లంగ్కే ఎందుకు వెళ్తుంది అనే దానికి మనకి సమాధానం లేదన్నమాట. వ్యాక్సిన్స్ కూడా వచ్చేసాయి. అలానే డయాబెటీస్, బీపీ అండి. మీకు డయాబెటీస్, బీపీ ఎందుకు వస్తాయి అనేది మనకు తెలుసుకున్నామా? తెలుసుకోలేము. కొన్ని కారణాలు మనకు తెలియదు. అది సైంటిఫిక్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ అవుతూనే ఉంటుంది అనమాట. అది అయింది అనుకోండి, అది తెలుసుకున్నాం అనుకోండి, అసలు మనకు డయాబెటీసే రాకుండా, బీపీఏ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో ఉంటుందన్నమాట. సో మంగు మచ్చల్లో కూడా కొన్ని తెలియని వెరైటీస్ అనేటివి, కొన్ని ఎందుకు అవుతాయి అనేది కారణాలు అనేటివి మనకి తెలియదు అనమాట. అయితే తెలుసుకున్న దాంట్లో జెనెటిక్, హార్మోనల్ నేను చెప్పాను కదండి. జెనెటిక్ దాంట్లో ఒకటి మంచి వార్త ఉంటుందండి. అసలుకి జెనెటిక్లో వచ్చినప్పుడు మీకు దానంత అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ అది ఎప్పుడు తగ్గుతుందో మనకి తెలియదు. అంటే జన్యుపరంగా వచ్చిన మంగు మచ్చలు, కుటుంబ పరంగా వచ్చిన మంగు మచ్చలు
ఎప్పుడైనా కానీ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది మా ట్యాబ్లెట్స్, మా లేజర్స్, మా పీల్స్ వాడుతున్నందుకు కాదండి, దానంతా అదే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది ఎప్పుడు తగ్గుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. అంటే ఇప్పుడు మీకు అది 2 రోజుల్లో తగ్గుతుందా, 2 నెలల్లో తగ్గుతుందా, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల అని అది మనం చెప్పలేమండి. సో ఉన్నంత వరకు మనం తగ్గించుకోవడానికని ప్రయత్నం చేయాలండి. అలానే మెనోపాజ్కి వచ్చేటప్పుడు వచ్చే మెలాస్మా కానివ్వండి, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చేది ప్రెగ్నెన్సీలో తర్వాత డెలివరీ, ఆ తర్వాత ఫీడింగ్ చేసేటప్పుడు కూడా రావచ్చు అనమాట. ఈ మంగు మచ్చలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు మేము తీసుకొని అవాయిడ్ చేయగలుగుతామనంటే అలా ఉండదండి. ఎప్పుడైనా వచ్చిందనంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ మీరు మా దగ్గరకు వస్తే మేము చెప్తాము. అది డెలివరీల తర్వాత, ఫీడింగ్ ఆపేసిన తర్వాత మేము మంచి ట్రీట్మెంట్స్ అనేది చేయగలుగుతాం. ఎందుకంటే ఆ టైంలో ట్యాబ్లెట్స్ ఇవ్వలేం కదండి, ఆ టైంలో మేము ఏ ప్రొసీజర్స్ కూడా చేయలేం కదా. ఫీడింగ్ చేసే సమయంలో ప్రొసీజర్స్ చేయొచ్చండి. కాకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు మేము ప్రొసీజర్స్ని మేము ఎంకరేజ్ చేయము. మేము ఖచ్చితంగా చెప్తాం ప్రొసీజర్స్ అనేది మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నారనంటే మేము చేయమని చెప్పేసి. అలానే మీకు మ్యారేజ్కి ముందు ఉందనంటే దానికి తగ్గట్టుగా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో ఇది విషయం. మగవాళ్ళలో ఎప్పుడు వస్తుంది మంగు మచ్చలు అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆడవాళ్ళలో మంగు మచ్చలు అనేది చాలా కామన్గా వస్తుందండి, కానీ రెస్పాన్స్ అనేది చాలా తొందరగా ఉంటుంది. అలానే మంగు మచ్చలకి ఏదైతే మనం ట్రీట్మెంట్ చేస్తున్నామో దానికి మనము మంగు మచ్చలకి మగవాళ్ళకి వచ్చినప్పుడు అది చాలా మొండిగా మారుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో 100 మందిని తీసుకున్నాం అనుకోండి, 3 నుంచి 5% మందికి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. వాళ్ళకి రెస్పాన్స్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళకి రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఒక 6 నెలలు 8 నెలలు మీకు మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు అనమాట. ఇది సాధ్యపడింది దానికి ఏమవుతుంది అని అంటే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. కానీ 5 మంగు మచ్చలకి వచ్చిందనంటే ఆడవాళ్ళకి దాంట్లో 3 4 ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారండి. అయితే అదే మగవాళ్ళు అనుకోండి, 100 మందిని తీసుకున్నాం అనుకోండి, ఒక్కరికో ఇద్దరికి మాత్రమే మంగు మచ్చలు వస్తాయి. కానీ ఆ వచ్చిన ఇద్దరికి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది అనమాట. అది చాలా మొండిగా ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్స్ అనేటివి కొన్ని ఎక్కువగా చేసుకోవాలి, కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రీట్మెంట్ రెస్పాన్సెస్ రావాలి అని అంటే దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుందండి. దాంట్లో రెస్పాన్సెస్లో మనకి టైం రావట్లేదు, ఆ రిజల్ట్ రావట్లేదు అని అంటే దానికి వేరే విధంగా ట్రీట్మెంట్స్ మార్చాలి. అది మార్చినాక కూడా రిజల్ట్ రావట్లేదు అని అంటే వేరే ట్రీట్మెంట్స్లోకి మారుస్తూ ఉంటాం. ఇలా మనం చూసుకుంటూ ఉండాలి. దానికి ఏదైనా కానీ ట్రీట్మెంట్ మనం ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అయితే మంగు మచ్చల్లో మేము ఏం చేస్తాము అని అంటే మేము ట్యాబ్లెట్స్, లేజర్స్ కాంబినేషన్స్లో చాలా కామన్గా చేస్తామండి. అయితే ట్యాబ్లెట్స్, లేజర్స్ మనము నెలకి అట్లా యూస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో నేను మీకు వివరిస్తానండి. ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి సన్ స్క్రీన్స్ అండి, నైట్ టైం క్రీమ్స్ అండి, లేజర్స్ అండి, దానితో పాటు మనకి ముఖ్యమైనది కొన్ని పీల్స్ ఉంటాయి, అలానే స్పెషల్ పీల్స్ ఉంటాయి. ఈ 4-5 థెరపీస్ని మనం మంచిగా యూస్ చేసుకొని రిజల్ట్స్ అనేటివి తప్పకుండా సాధించవచ్చు. ఈ రిజల్ట్స్ మనకి ఏ విధంగా ఉంటాయి అని అంటే చాలా బాగుంటాయండి. దాన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. నా పేషెంట్స్ ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ థెరపీస్ మీద ఉన్నారండి, చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమందికి అయితే మాకు ఇచ్చిన ట్రీట్మెంట్స్ తోటి ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా తగ్గుతూ ఉంటుందండి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గటం అనేది చాలా మందికి కామన్గా నలుగురిలో కలవటానికని ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. మేము ఒక స్టడీ చేశాం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పి. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మంగు మచ్చలు ఉన్న పేషెంట్స్కి ఎంత ఇబ్బందికరంగా మారింది అనే దాని గురించి అని మేము స్టడీ చేశాం. దాదాపుగా 400-500 మంది మంగు మచ్చల పేషెంట్స్ని మేము కనుక్కుంటే దాదాపుగా 450 మంది దాకా, అంటే 90% వరకు చాలా మందికి నలుగురిలో కలవటానికని చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అందుకోసమనే ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకుంటాం. ఇదేమైనా అంటువ్యాధి అని అంటే కాదు, ఇదేమైనా మనకు ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా అంటే కాదు, కానీ నలుగురిలో మౌనంగా కలవటానికని మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవడానికని మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకుంటామండి. ఈ ట్రీట్మెంట్స్లో మనకి లేజర్స్, పీల్స్, అలానే క్రీమ్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ పనిచేయటంతో మనం వాటిని మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. ఈ రిజల్ట్స్ సేఫ్గా ఉంటాయండి, చాలా విధంగా మంచిగా కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే వీటి గురించి అని నేను ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయాభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మంగు మచ్చలు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్,
సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.